నమస్కారం. డిఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం. నేను సుమలత. ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా? ఓపెన్ చేస్తే మీ ఖాతా ఖాళీ. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి మార్గంలో అమాయకులైన ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేర్లతోనే కాదు, ఆధార్ కార్డ్, పాన్ కార్డు అప్డేట్ల పేరుతో మెసేజ్లు పంపిస్తూ, ఓటీపీలు అడుగుతూ, లింకులు షేర్ చేస్తూ ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. కాగా ఇప్పుడు కరెంటు బిల్లు పెండింగ్ పేరుతో కొత్త మోసానికి తెరలేపారు సైబర్ నేరగాళ్లు. కరెంటు బిల్లు పెండింగ్ ఉందని ఫేక్ మెసేజ్లు పంపించి అందులో ఉన్న లింక్ క్లిక్ చేయిస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్న మోసం తాజాగా వెలుగు చూసింది. మీ ఫోన్కు మీ కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, తక్షణమే చెల్లించండి లేదంటే కరెంటు కట్ అవుతుంది అంటూ మెసేజ్ వస్తుంది. మెసేజ్లో ఉన్న లింకును ఓపెన్ చేసి వెంటనే బిల్లు చెల్లించాలని సూచిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డేటాకు హ్యాకర్లు దొంగలించి క్షణాల్లోనే ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమవుతుంది. మహారాష్ట్ర, బీహార్ నుంచి కరెంటు బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 8967954941 నెంబర్ నుంచి వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయని, ఈ నెంబర్ నుంచి వచ్చిన లింకులను ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని, వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్తున్నారు. ఈ కొత్త తరహా సైబర్ మోసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కరెంటు బిల్లు పెండింగ్ పేరిట తప్పుడు మెసేజ్లు పంపించి లింక్ క్లిక్ చేయిస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బును లూటీ చేయడం అత్యంత ప్రమాదకరం. సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి? 1. అధికారిక వెబ్సైట్లోనే బిల్లు చెల్లించండి. ఎప్పుడూ మీ డిస్కమ్ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ను ఉపయోగించండి. 2. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దు. కరెంటు బిల్లు పేరిట వచ్చే మెసేజ్లు నిజమైనవో కాదో నిర్ధారించుకోండి. 3. అధికారుల్ని సంప్రదించండి. మీ విద్యుత్ సరఫరాదారుని అధికారిక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించండి. ఇక 4. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. నకిలీ నంబర్ల జాబితాను తెలుసుకోండి. 8967954941 వంటి నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లు తప్పుడు కావచ్చు. అందువల్ల అలాంటి వాటిని స్పందించొద్దు. ఈ వివరాలను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. మరింత మంది మోసానికి గురి కాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.